పచ్చని పొలాలు మరియు ప్రవహించే నదితో చుట్టుముట్టబడిన నిశ్శబ్ద గ్రామంలో మీరా అనే దయగల అమ్మాయి నివసించింది. ప్రతి ఉదయం ఆమె బావి నుండి నీరు తీసుకురావడానికి చెప్పులు లేకుండా నడిచింది. ఆమె ఎర్రటి ఫ్రాక్ గాలిలో రెపరెపలాడుతోంది. ఒక మధ్యాహ్నం మీరా ఒక వృద్ధురాలు బరువైన కూరగాయల బుట్టను మోయడానికి కష్టపడుతుండటం చూసింది. సంకోచం లేకుండా ఆమె పరిగెత్తుకుంటూ వచ్చి, "నేను మీకు సహాయం చేయనివ్వండి, అమ్మమ్మా." ఆ స్త్రీ చిరునవ్వుతో మీరాను ఆశీర్వదించింది. వారు కలిసి గ్రామం గుండా వెళుతున్నారు. గ్రామ పండుగ సందర్భంగా మీరాకు ఒక చిన్న పిల్లవాడు ఏడుపు వినిపించింది. తనకు ఇష్టమైన బొమ్మను పోగొట్టుకున్నాడు. ఆమె చుట్టూ వెతికి ఒక మర్రి చెట్టు దగ్గర అది కనిపించింది. దానిని తిరిగి అందజేస్తూ, "ఇదిగోండి." బాలుడి ముఖం ఆనందంతో వెలిగిపోయింది. ఆ సాయంత్రం గ్రామ పెద్ద అందరినీ సమావేశపరిచి, "మీరా మా ఊరి హృదయం. దయ ప్రపంచాన్ని ప్రకాశవంతం చేస్తుందని ఆమె మాకు గుర్తు చేస్తుంది" అని చెప్పాడు. గ్రామస్థులు చప్పట్లు కొట్టి హర్షం వ్యక్తం చేశారు. మీరా పొగడ్తల కోసం కాదు, ఇతరులకు సహాయం చేయడంలో సంతోషం కలిగింది. ఆ రోజు నుండి ఆమె తన గ్రామాన్ని మంచి ప్రదేశంగా